మా నాన్నగారు, నా గురువు, నా దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ అందరికీ ఇవాళ చాలా వింతగా ఉంది. అంటే ఇది సినిమా రిలీజా లేకపోతే ఇప్పుడు సినిమాల ముందు మనం చేసుకునే ఘట్టాలు ఉంటాయి, ఆ ఘట్టాలు ఒక ఘట్టంగా నాకు ఒక అనుభూతి. అంటే ఒక ప్రీ లాంచ్ అంటాం, లేకపోతే ఒక ఆడియో ఫంక్షన్ అంటాం, దాని తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఒక 100 రోజుల ఫంక్షన్ అంటాం, మళ్ళీ జరుపుకుంటాం 100 రోజులు. రేపు ఎల్లుండి రిలీజ్ అవుతుంది ఈ సినిమా ప్రీ రిలీజు. వారాహి చలనచిత్రం వాళ్ళు సమర్పించిన సాయి కొరపాటి గారికి, అనిల్ శుంకర్ గారికి, అలాగే 14 న్యూస్ నిర్మాతలు రామ్ ఆచంట గారికి, గోపి ఆచంట గారికి, సాయి కొరపాటి గారికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా అభిమానులకైతేనేమి, టీవీ మాధ్యమం ద్వారా ఈ యొక్క పండుగను, ఈ యొక్క వేడుకను, ఈ సంబరాన్ని చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకైతేనేమి, అలాగే నా తోటి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఆహ్వానితులకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకేసారి రికార్డులు అనేవి జనం ఇస్తారు ఒక రివార్డుగా. ఎందుకంటే ఒక తీసిన సినిమా మంచి ఉద్దేశం తీసింది అయితే తప్పకుండా ఆ సినిమాని ఆదరిస్తారు, వెన్ను తట్టి ఇంకా మంచి సినిమాలు ఇలాంటివి మాకు అందజేయండి అని ప్రోత్సహిస్తారు. అది ఒక ప్రత్యేకత మన తెలుగు ప్రేక్షకులకి. ఇవాళ చూస్తున్నాం మన తెలుగు ప్రేక్షకుల యొక్క సినిమాల ప్రభావం యావత్ భారతదేశంలో పాకిందంటే ఇవాళ మనం ఇస్తున్న మంచి సందేశాలు ఏంటి మన సినిమాల ద్వారా అన్నది, దాని ప్రభావం ఎంత ఉందో ఇవాళ మనకి మన కళ్ళ ముందు సాక్షాత్తుగా తెలుస్తుంది, కనబడుతుంది.